నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో అంగన్వాడీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం 28వ రోజు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిరాహార దీక్షలు నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా మండలంలోని అంగన్వాడీలు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించబోమని, రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం ఇతర ఏ చట్టం తీసుకొచ్చినా వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. మున్ముందు సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామన్నారు. సార్, మా కడుపు నిండితే మేము ఇట్లా రోడ్డు మీద ఎందుకు పడతాం చెప్పండి. 11,500 జీతంలో 2,000 అద్దె పోగా ప్రతి నెల అద్దెస్తే మాకు ఈ సమస్య లేదు, అద్దె లేదు. సరే, 11,500లో 2,000 అద్దె పోతే మిగిలేదు ఆడ ఎంత? తర్వాత గ్యాస్ బిల్లు లేదు, గ్యాస్ బిల్లు నెల రాదు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది సరే, అట్లా ఉండనివ్వండి. కూరగాయల బిల్లులు లేవు. టీఏడిఎల్ అయితే 2017 నుంచి లేవు. ఇప్పుడేమంటున్నారు, ఆ 2017 నుంచి వదిలేసేయండి, ఇన్ని రోజులు మీరు ఏడన్నా సావండి కానీ ఇప్పుడు నుంచి వేస్తామంటున్నారు. ఇన్ని రోజులు మీటింగ్లు నెలకు వచ్చేసి 2 సార్లు ఆత్మకూరు పోతున్నాం. ఆ డబ్బులు ఎవరిస్తారు? మేము సొంత ఖర్చులతోనే అన్నీ చేసుకుంటున్నాం కదా. ఏదో మీకు తోచినంత, మీకు ప్రభుత్వానికి చేతనైనంత మీరు పెంచవచ్చు కదా. మేము ఇట్లా రోడ్డున పడం కదా. మాకెంతో అంత పెంచి మీరు సానుకూలంగా ఉంటే మేము కూడా మీకు సానుకూలంగా ఉంటాం సార్. చట్టం ప్రవేశపెట్టింది, దాని గురించి మీ అభిప్రాయం? ఎస్మా చట్టం గురించి అయితే మాకు నచ్చలేదు. ఎస్మా చట్టం పెట్టడము, ప్రభుత్వము ఇంత ఘోరంగా మమ్మల్ని నడి రోడ్డుకి ఇడుస్తుందని మేము అనుకోలేదు. కాకపోతే ఏమంటే ఎస్మా చట్టం కాదు, ఇంకా దాని నాయన చట్టం పెట్టుకున్నా కానీ మేమేం భయపడే ప్రసక్తే లేదు. మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు 26,000 కనీస వేతనం ఇవ్వాలా, మాకు సుప్రీంకోర్టు ప్రకారం చెప్పిన గ్రాడ్యుటీ ఇవ్వాలి ఖచ్చితంగా. మాకు మేమేం గొంతమ్మ కోరికలు కోరలేదేనని మేమేం అడిగినాము. మాకు చాలని జీతాలతో మేము రోడ్డున పన్నాం. కడుపు మండుతుంది మాకు. 35 ఏళ్ళ సర్వీస్లో ఇంతవరకు మేము 70 రూపాయల నుంచి ఎక్కినాం, తర్వాత 150 పెంచినాడు. అట్లా పెంచుకుంటూ ఇంతవరకు వచ్చినాం మేము. మాకేం చంద్రబాబు నాయుడు కొంచెం పెంచినాడు కానీ మాకు జగన్ సార్ ఏం పెంచలేదే. మాకు 1000 రూపాయలు పెంచినాడు, అంతవరకే. మేము అడిగేది ఏంది, మేము కనీసమైన న్యాయమైన డిమాండ్ అడుగుతున్నాం. అంతవరకే మేము అడుగుతుంటే మీరు మమ్మల్ని ఇంత రాక్షస పాలన లెక్క మమ్మల్ని నడి రోడ్డు మీద మహిళలను చూడకుండా కూడా మేము పోలీసులతో ధర్నాలు చేయించేది, లాఠీలు కొట్టించేది, ఇవన్నీ ఏమైనా పద్ధతేనా మీకు? ఇది జగన్ సార్ మా మీద కనికరం ఉంచి మాకు ఏదైనా కానీ న్యాయమైన డిమాండ్ చేయండి. మీరు మరలా రావాలని కూడా మేము అనుకుంటున్నాము. కానీ మీరు ఈ విధంగా చేస్తుంటే మా కడుపులో మండి మేము రోడ్డున పడినాం. ఇంట్లో ఉన్న చాలని వేతనాలతో మేము ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మేము ఎంత కష్టపడుతున్నామంటే అంత కష్టపడుతున్నాము. ఈ వయసులో కూడా మేము కష్టపడితే మేము రిటైర్ అయినాక కనీసం మాకు ఇచ్చే పెన్షన్ సౌకర్యమైనా కల్పించాలా మాకు. తర్వాత ఏమైనా కానీ మాకు సౌకర్యాలు కనిపించాలా. పింఛన్ వచ్చిన రిటైర్ అయినాక మాకు ఏం లేకుండా మేము ఉత్తజలతో ఇంటికి పోతే మమ్మల్ని ఏమైనా చూస్తారా? మమ్మల్ని చూసే ప్రసక్తులు కూడా లేరు. ఏదో గవర్నమెంట్ మాకు సహకరించి మా న్యాయమైన డిమాండ్స్ మాకు నెరవేర్చమని అడుగుతున్నాము. మేము ఇంట్లో పోయినాక ఏం చేయాలి? మేము కనీసం మాకు 1,00,000 రూపాయలైనా బెనిఫిట్స్ ఇవ్వాలి కదా. మాకు ప్రతి ఒక్కరికి రిటైర్ అయితే ఇంత ఇచ్చి పంపిస్తున్నారు డబ్బులు. మాకు ఏమి లేదే అంటే మేము ఒక జీతం ఒకటి చేసి మేము ఇంట్లో పోవాలనా? మాకేమన్నా 1,00,000 రూపాయలు తెలిసి చేసినాడో తెలియక చేసినాడో మాకైతే తెలియదు. సోమవారం సాయంత్రం లోపల విధుల్లో చేరకుంటే మిమ్మల్ని తొలగిస్తాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం. అవును సార్, మాకు ఆ మాట చెప్పినారు కరెక్టే. మేము మాత్రము చెయ్యము. మేము ఇంట్లోనైనా కూర్చొని మా సమ్మె మేము సాధించుకుంటాము, అంతవరకే. మీ యొక్క కుటుంబ పోషణ ఏ విధంగా? మా కుటుంబ పోషణ అంటే మేము బ్రతికే వాళ్ళం, దీని మీదనే బ్రతికే వాళ్ళం. మేము అప్పులు చేసి బతుకుతున్నాం. మాకు ఇప్పుడు కనీసం అంటే మాకు జీతాలే లేవు. మేము రోడ్డున పడినాము. మేము ఏ విధంగా ఎవరి దగ్గర పోయి మేము అప్పులు తెచ్చుకుంటున్నాము, చేసుకుంటున్నాము. మాకు ఛార్జీలకు లేని పరిస్థితులు కూడా ఉన్నాం. మేము ఇప్పుడు మాకు కరెక్ట్ నెల కరెక్ట్ కూడా జీతాలు లేవు. 2017 నుంచి మాకు టీఏడిఏ లేవు. మాకు 4 నెలలకు ఒక జీతము. కూరగాయల బిల్లులు లేవు, ఇంటి అద్దెలు లేవు, గ్యాస్ బిల్లులు లేవు, మెనూ ఛార్జీలు కూడా మాకు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చుకు మాకని డబ్బులు కూడా ఇస్తామన్నారు. రేషన్ డీలర్ దగ్గర పోయి తెచ్చుకున్నానికి అవి కూడా లేవు. ఏమీ లేకుంటే మేము ఎలా బతకాలా? మమ్మల్ని తీసుకుపోయి ఆత్మకూరు నియోజకవర్గంలో కలిపినారు. మేము పోవాలంటే పొద్దున పోతే రాత్రి 8 అవుతుంది, మేము ఇంటికి వచ్చేస్తారు. ఒకవేళ మిమ్మల్ని తీసుకోకపోతే మీ నిర్ణయాలు ఏమమ్మా? ఒకవేళ మమ్మల్ని తీసుకోకపోతే మా నిర్ణయాలంటే మేము ఇంట్లో నుంచే సాధిస్తాం కానీ సార్, మేము మాత్రము అంగన్వాడీ సెంటర్లకు పోము, ఏమైనా సరే. కానీ మాకెంతో బాధగా ఉంది. మా గర్భవతులు, మా బాలింతలు, మా పిల్లలందరూ ఈ విధంగా ఉన్నారని మాకు కడుపులో వేదన పుడుతుంది. మాకు ఈ విధంగా ఉంది కాబట్టి మేము అసలుకి ఏం మెహ్మా చట్టం కాదు, ఏం వచ్చినా కానీ మేము తగ్గేదే లేదు.